హాయ్ వన్, నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమణింద్రారెడ్డి అండి. మొదటిసారి మన వీడియో చూసేవాళ్ళని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నిన్నటి రోజు అండి, మరి చాలా మంది ఈ డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ గడువు పెంచాలి అంటే దాదాపు ఇప్పుడు జస్ట్ మనకి 40 నుండి 45 రోజుల సమయం మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఈ సమయాన్ని 90 రోజుల గడువుకి అయితే పెంచాలి. మరి ఎందుకు పెంచాలి సార్ అంటే దానికి కొద్దిగా క్లారిటీ అమ్మా. ఏంటమ్మా అంటే ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్టుకి ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మనం ఎన్నో సార్లు ఒక 2-3 వీడియోస్ కూడా చేశాను. సమయం పెంచాలా, సో ప్రిపేర్ అవ్వడానికి సమయం తక్కువ ఉంటుందని. అలా చేసినప్పుడు ఎప్పటి నుంచో లాంగ్ ప్రిపరేషన్ లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా నెగిటివ్ స్పందించారండి. సార్ సమయం ఎందుకు సార్, సమయం ఎందుకు సార్, మేము ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాం కదా, మరి మా బాధలు మీకు ఏం తెలుసు అని. వాస్తవమే అండి. కానీ మరి ప్రభుత్వం అంటే ఏమని, నేను నవంబర్లో మీకు డిఎస్సి సిలబస్ ఇచ్చాను కదా, మరి అప్పటి నుంచి ప్రిపేర్ అవ్వచ్చు కదా అని. మరి ఇదేంచుకుంటే మరి నవంబర్ మీరు నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఇచ్చినప్పటికీ మరి దీనికి సంబంధించి మరి ఎటువంటి మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదండి. అంటే నవంబర్లో ఇస్తామన్నారు, అందులోకి ఎస్సీ వర్గీకరణ అనే అంశం తెరపైకి రావడం జరిగింది. తర్వాత మార్చిలో అన్నారు, మరి ఉగాది అన్నారు, మార్చి చివరి వారం అన్నారు, ఏప్రిల్ మొదటి వారం అన్నారు, రేపే నోటిఫికేషన్ అన్నారు. అన్నప్పటికీ ఏ రోజు కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల మరి కొంతమంది అభ్యర్థులు ఏం చేశారు సార్ అంటే ఆర్థిక సమస్యలు ఉండడం వల్ల వాళ్ళ ప్రైవేట్ ఉద్యోగాలకి వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సమయంలో వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు కొనసాగించడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. సో ఇక్కడ ఎన్నో మనం పరిశీలించుకుంటే, మనం ఎంత బాగా చదివిన అభ్యర్థి అయినా కూడా మనం పరిశీలించుకుంటే ఖచ్చితంగా ఒక సబ్జెక్టు రివిజన్ చేయడానికి 12 రోజులు అనేది ఖచ్చితంగా పడుతుందండి. అంటే తెలుగు కంటెంట్ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ మెథడ్, సైన్స్ కంటెంట్ సైన్స్ మెథడ్, సోషల్ కంటెంట్ సోషల్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడ్. మరి ఇలా తీసుకున్నప్పుడు ఈ 5 సబ్జెక్టులకి దాదాపు మనకి 60 రోజుల సమయం అనేది తీసుకుంటుంది. దానితో పాటు మనకి క్లాస్ రూమ్ సైకాలజీ ఒక 10 రోజులు, అదేవిధంగానే ఒక 12 రోజులు, తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మనకి 5 చాప్టర్లు లేదా 6 చాప్టర్లు వస్తాయి. మరి దీనికి సంబంధించి ఒక 12 రోజులు, తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్. మరి మొత్తాన్ని మనం కవర్ చేసుకోవాలంటే దాదాపు మనకు 96 రోజుల నుంచి 110 రోజుల సమయం అనేది పడుతుందండి. ఓన్లీ రివిజన్ చేసుకోవడానికి 96 రోజుల నుంచి 100 రోజుల సమయం పడుతుంది. రివిజన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ప్రతి అభ్యర్థి కూడా మార్క్ టెస్ట్ రాసుకోవడానికి అతను ఎందులో నేను వెనుకబడి ఉన్నాను అని తెలుసుకున్న అంశాన్ని కనీసం అంటే ఒక 5 రోజులు పడుతుంది. కాబట్టి మినిమం ఒక సబ్జెక్ట్ ను రివిజన్ చేసుకోవడానికి ఓవరాల్ డిఎస్ సిలబస్ ను ఎస్జిటి అభ్యర్థి పూర్తి చేయడానికి 110 రోజుల నుంచి 120 రోజుల సమయం అనేది 100% పడుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని డిఎస్ అభ్యర్థులు అన్ని రోజుల సమయం కాకపోయినా కూడా కేవలం 90 రోజుల సమయం అయినా కూడా పొడిగించండి అంటూ మరి ప్రభుత్వాన్ని అయితే విన్నపించుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకా స్మాల్ గా చాలా బిగ్ రిక్వెస్ట్ ఏంటమ్మా అంటే, మరి తెలంగాణలో ఏ విధంగా అయితే నిర్వహించారో ఒకే జిల్లాకి ఒకే డిఎస్సి ప్రశ్నాపత్రం, మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ డిఎస్సి అభ్యర్థికి కూడా అన్యాయం జరగకుండా డిఎస్సి తొలిసారి నిర్వహించినప్పటికీ ఒకే జిల్లాకి ఒకే పేపర్ నిర్వహించి మరి ఎటువంటి ఏ అభ్యర్థికి నష్టం జరగకుండా చేశారు. అదేవిధంగానే మరి ఏపీలో ఆల్రెడీ 2018 సంవత్సరంలో మనకి డిఎస్సి నిర్వహించారు. మరి నిర్వహించినప్పటికీ మరి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారంటే, ఇలా నిర్వహించడం వల్ల ఆన్లైన్ లో ఏమవుతుంది సార్ అంటే కొంతమందికి ప్రశ్నాపత్రం సరళంగాను కొంతమంది సులభంగాను రావడం జరుగుతుంది. మళ్ళీ నార్మలైజేషన్ అన్నారు, నెగిటివ్ మార్క్స్ ఉంటే కదా నార్మలైజేషన్ ప్రక్రియ అనేది కొద్ది వరకు మరి ఇష్టంగా ఉండేది. కానీ ఈ డిఎస్సి పరీక్షలో ఇలా ఉండడం వల్ల నార్మలైజేషన్ వల్ల లక్కీ డ్రాలో తీసినట్లు ఏనుకో ఒక అభ్యర్థికి ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది. మరి దీనివల్ల ప్రభుత్వము మరి టాలెంట్ ఉన్నటువంటి అభ్యర్థిని ఉపాధ్యాయునిగా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందా సార్ అంటే ఉండకపోవచ్చండి. ఎందుకు సార్ అంటే నార్మలైజేషన్ చేయడం వల్ల కొంతమందికి మార్కులు పెరగచ్చు, కొంతమందికి మార్కులు తగ్గొచ్చు. మరి ఈ సమయంలో మరి టాలెంట్ ఉన్నటువంటి అభ్యర్థి నష్టపోవడం అనేది జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాల్సి ఉంటుందమ్మా. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి చాలా మంది అప్లికేషన్లు పరిశీలించుకుంటే చాలా తక్కువ వచ్చాయి కాబట్టి వయో పరిమితిని కూడా పెంచాల్సి ఉంటుంది. అంటే 47 సంవత్సరాలకి వయో పరిమితిని కూడా పెంచాల్సి ఉంటుంది.